తమలపాకులతో భారతీయులకు విడదీయని అనుబంధం ఉంది. ఆధ్యాత్మిక విషయాలను పక్కన పెడితే తాంబూల సేవనం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. తమలపాకులు భోజనం చేసిన తర్వాత తీసుకుంటే నోరు శుభ్రం అవుతుంది. ఇది జీర్ణక్రియకి చాలా బాగా తోడ్పడుతుంది. ఎముకల దృఢత్వానికి తోడ్పడే కాల్షియం, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఏ, సిలు తమలపాకులు పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థకు ఆకుకూరలు ఎలా మేలు చేస్తాయో తమలపాకులు కూడా అంతే. చాలామంది రకరకాల తలనొప్పులతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. మీరు కాస్త లేతగా ఉండే తమలపాకులను కాసేపు నుదుటిపై అలా పెట్టుకోండి. ఆటోమేటిక్గా మీ తలనొప్పి తగ్గిపోతుంది. త్వరగా వృద్ధాప్య ఛాయలు కూడా కనిపించకుండా ఉండాలంటే తమలపాకులు తింటూ ఉండండి. ఇందులో ఎసెన్షియల్ ఆయిల్ ఎక్కువగా ఉంటుంది. అది ఫంగస్ రానివ్వకుండా చేయగలదు. బోధకాల వ్యాధితో బాధపడేవారు రోజు కొన్ని తమలపాకులను కాస్త ఉప్పు వేసి దంచినట్లుగా చేసి ఆ మిశ్రమాన్ని నీళ్ళలో కలుపుకొని తాగితే చాలా మంచిది. దీంతో త్వరగా ఉపశమనం లభిస్తుంది. దగ్గు, కఫం, శ్వాస సంబంధిత వ్యాధులకు తమలపాకు రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. తమలపాకు రసం, అల్లం రసం, తులసి రసం, మిరియాల పొడి, తేనెను కలిపి తీసుకుంటే జలుబు చాలా త్వరగా తగ్గుతుంది. అధిక బరువును తగ్గించేందుకు కూడా తమలపాకులు బాగా ఉపయోగపడతాయి. రోజు ఒక ఆకును కొన్ని మిరియాలతో కలిపి తీసుకుంటే బరువు తగ్గచ్చు. అది తిన్న వెంటనే చల్ల నీళ్ళు తాగాలి. బాగా తలనొప్పితో ఇబ్బంది పడుతుంటే కాస్త తమలపాకు రసాన్ని ముక్కులో వేసుకోండి. వెంటనే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. చుండ్రు ఎక్కువగా ఉంటే తమలపాకులను మెత్తగా నూరుకొని ఆ మిశ్రమాన్ని తలకు పట్టించండి. ఆ తర్వాత స్నానం చేయండి, చుండ్రు పోతుంది. పులిపిరులు ఉన్నవారు తమలపాకు కాడను సున్నంలో కలిపి ఒక వారం పాటు ఆ పులిపిరులపై పూయండి. దీంతో ఆ పులిపిరులు రాలిపోతాయి. దెబ్బలు తగిలి వాపు, రక్తం గడ్డకట్టడం లాంటివి జరిగినప్పుడు తమలపాకును వేడి చేసి వాపు లేదా రక్తం గడ్డకట్టిన ప్రాంతంలో కట్టులాగా కడితే వెంటనే రిలీఫ్ ఉంటుంది. తమలపాకు సర్బత్ను తాగితే గుండె బలహీనత తగ్గుతుంది. తమలపాకు రసాన్ని 2 కాళ్ళలోనూ చుక్కలు చుక్కలుగా వేస్తే రేచకటి సమస్య కూడా తగ్గుతుంది. చిన్నపిల్లలకు చీటికి మాటికి జలుబు చేసి ఇబ్బంది పెడుతున్నప్పుడు తమలపాకును వేడి చేసి కొద్దిగా ఆముదాన్ని రాసి ఛాతి మీద కడితే హితకరంగా ఉంటుంది. పాటలు పాడేవారు, ఉపన్యాసాలు ఇచ్చేవారు తమలపాకు చెట్టు కాండాన్ని చిన్న మొక్క తీసుకొని బొగ్గలుంచుకొని చప్పరిస్తుంటే అమితమైన ప్రయోజనం కనిపిస్తుంది. చక్కని శ్రావ్యమైన కంఠం వస్తుంది. నువ్వుల నూనె, వేరుశనగ నూనె, సన్ఫ్లవర్ నూనె, ఆవ నూనె వంటి నూనెలు చెడిపోకుండా ఉండాలంటే అందులో ఒక తమలపాకు ఆకులు వేసి నిల్వ ఉంచితే సరిపోతుంది. తమలపాకును తొడుముతో సహా తింటే మహిళల్లో వందత్వం వచ్చే అవకాశం ఉంటుందని కనుగొన్నారు. కాబట్టి సంతానం కోసం ప్రయత్నించేవారు తొడుము తొలగించి తమలపాకు వాడాలి. అయితే దీన్ని ఎక్కువగా వాడడం కూడా అతి మంచిది కాదు. అధిక రక్తపోటు కలిగిన వారు దీన్ని తక్కువగా వాడితేనే మంచిది. సున్నం, వక్కపొడి కలిపి తీసుకుంటే మంచిది కాదు. తమలపాకును, పొగాకును కలిపి తీసుకుంటే ప్రమాదకర నోటి వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇలా తమలపాకు వలన ఎన్నో లాభాలు కూడా ఉన్నాయి, అలాగే కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. మరి ఈ లాభ నష్టాల గురించి మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అత్యంత శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ల సమూహారం దానిమ్మ పండు. ఇవి కణాల విధ్వంసానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ పనిపట్టి వృద్ధాప్యాన్ని దూరం చేస్తాయి. అల్జీమర్స్, వక్షోజ క్యాన్సర్, చర్మ క్యాన్సర్లను అడ్డుకుంటాయి. దానిమ్మ సహజ యాస్పిరిన్ రక్త సరఫరాను తగినంతగా వేగవంతం చేస్తుంది. పావు కప్పు రసం రోజు తాగితే మీ గుండె ఎంచక్క భద్రంగా బీరువాలో ఉన్నట్లే. ఎముకల ఆరోగ్యానికి కూడా దానిమ్మ చాలా మంచిది. ఆస్టియో ఆర్థరైటిస్తో బాధపడే వారికి అత్యంత రుచికరమైన మందు దానిమ్మ పండు రసం. సహజ ఆస్పిరినే కాదు, దానిమ్మ ప్రకృతి మనకు అందించిన సహజ వయాగ్రా కూడా. దానిమ్మ రసం రక్తాన్ని ఉడకలు వేయిస్తుంది. అంగస్తంభన సమస్యలతో బాధపడే వారికి సరైన ఔషధం కూడా. సంతాన సాఫల్యతను పెంచే శక్తి ఉంది దీనికి. గర్భస్థ శిశువుల ఎదుగుదలకు అత్యవసరమైన ఫోలిక్ యాసిడ్ ఈ పండులో పుష్కలంగా లభిస్తుంది. గర్భిణీలు రోజు ఒక గ్లాస్ దానిమ్మ రసం తాగితే చాలా మంచిది. దీనివల్ల నెలలు నిండకుండానే ప్రసవం అయ్యే ముప్పు కూడా తప్పుతుందని ఒక అధ్యయనం చెప్పింది. వయసు పెరిగే కొద్దీ ఏర్పడే ముడతలను కూడా నివారిస్తుంది ఈ దానిమ్మ రసం. నీళ్ళ విరచనాలతో బాధపడే వారికి మంచి మందు ఇది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ గుణాలు నోటి పూత నుంచి ఉపశమనాన్ని కలుగజేస్తాయి. అల్సర్లను నివారిస్తాయి. దంతాల చిగులను బలపరుస్తాయి. ఋతుస్రావ సమయంలో ఉండే ఇబ్బంది, ఒత్తిడి వంటి సమస్యలకు విరుగుడు దానిమ్మ రసం. దానిమ్మ రసము అంగస్తంభన సమస్యలను నివారిస్తుంది. శృంగార ప్రేరితంగా పనిచేస్తుంది. గుండెకు మేలు చేస్తుంది. దానిమ్మ రసంలోని రసాయనాలు కొలెస్ట్రాల్ వల్ల జరిగే ప్రమాదాల జోరును తగ్గిస్తాయి. రక్తపోటును తగ్గించే గుణం ఉంది దీనికి. రక్తనాళాలు మూసుకుపోయే గుణం నుండి రక్షిస్తుంది. ఫ్లవనాయిడ్స్ వలన క్యాన్సర్ వ్యాధి వచ్చే అవకాశం తగ్గుతుంది.
దానిమ్మ గింజల నూనె రొమ్ము క్యాన్సర్ అదుపు చేయే లక్షణం కలిగి ఉంది. అధిక రక్తపోటుతో బాధపడుతున్నా లేక ట్రైగ్లిజరైడ్స్ 100 దాటి ఉన్నా లేదా గుండెను కాపాడే HDL కొలెస్ట్రాల్ 50 కన్నా తక్కువగా ఉన్న ప్రతి వారం ఒకసారి గ్లాసు దానిమ్మ రసం తాగడం వల్ల చాలా మంచిది. గుండె జబ్బులు ఉన్న వారికి మేలు చేస్తుంది. మూత్రపిండాల సమస్యలు ఉన్న వారికి బాధలను నివారిస్తుంది. దానిమ్మ రసం జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది. దానిమ్మ గింజలు నోట్లో వేసుకుని నమలడం కన్నా దాని రసం తీసుకొని తాగడం చాలా మేలు, అది మంచిది కూడా. దానిమ్మ సాకు తేమలేని పొడి వాతావరణం, తక్కువ వర్షపాతం, నీరు నిలవని గట్టి గలస నేలలు అవసరం. చుట్టుపక్కల చెరువులు కానీ నదులు కానీ వరి పొలాలు కానీ ఉన్న దానిమ్మ తోటల్లో ఎక్కువ చీడపీడల ప్రభావం ఉంటుంది. దానిమ్మకు సాధారణంగా 2.5 అంగుళాల బోరు నీరు సరిపోతుంది. అందువల్ల దానిమ్మ రైతులు సాధారణంగా నీటి కరువు ఉన్న అటవీ ప్రాంతాలను ఎంచుకుంటారు. అంటు మొక్క నాటిన 18 నెలలకు పుష్పించి ఫలాలు ఇస్తాయి. ఒక్కొక్క దానిమ్మ మొక్క సగటున 2 నుండి 10 లీటర్ల నీరును పీల్చుకుంటుంది. ఎండాకాలంలో ట్యాంకర్లతో నీరు తెప్పించాల్సి ఉంటుంది. ఎరువులు, కలుపు, పురుగు మందులు యాజమాన్యం సకాలంలో ఉండాలి. చుట్టుపక్కల ఇతర పంటలు ఉన్న దానిమ్మకు వైరస్ తెగులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. మొక్కలు నాటిన మొదట బొప్పాయి అంతర పంటగా వేస్తారు. వరుసగా సుమారు 5 సంవత్సరాలకు మించి దానిమ్మ ఒకే చోట సాగు చేయడం మంచిది కాదు. సముద్ర తీర ప్రాంతాలు, నదీ తీర ప్రాంతాల్లో దానిమ్మ సాగుకు ప్రతికూలం. దానిమ్మ బెరడు, తొక్క గింజలను విరోచనాల నివారణకు ఔషధంగా వాడతారు. దానిమ్మ పండు రసం కుష్ఠవ్యాధికి పనిచేస్తుంది. దానిమ్మ వేరు, బెరడు, కాండం ఆకుల నుంచి టానిన్లను తయారు చేయవచ్చు. దానిమ్మ పండ్ల తోలు, పూలను బట్టలకు రంగు అద్దే పరిశ్రమలో ఉపయోగిస్తున్నారు. పండ్ల నుంచి ద్రాక్ష వైన్స్ కంటే మేలైన వైన్ తయారు చేయవచ్చు. ఈ ఆకులు కొద్దిగా దంచి కాచి కషాయం చేసి దానిలో తగినంత చక్కెర కలిపి సేవిస్తే ఉబ్బసం, అజీర్తి వంటి దీర్ఘరోగాలే కాక దగ్గు, వడదెబ్బ, నీరసం నుండి ఉపశమనం కలుగుతుంది. కాళ్ళ వాపులకు ఈ ఆకును వాపు ఉన్న చోట కడితే చాలా తగ్గుతాయి. గర్భవతులు ప్రతిరోజు 600 మిల్లీగ్రాముల నుండి 400 మిల్లీగ్రాముల ఫోలిక్ ఆమ్లం తీసుకోవాలి. దానిమ్మ రసం ఒక్కసారి తాగడం వలన 60 మిల్లీగ్రాముల ఫోలేట్ వస్తుంది. దీనిలో ఉండే ఔషధ గుణాలు చెప్పుకుంటే దానిమ్మ సహజ ఆస్పిరిన్ రక్త సరఫరాను తగినంత వేగంగా చేస్తుంది. పావు కప్పు రసం రోజు తాగితే మీ గుండె చెక్క భద్రంగా ఉంటుంది. ఎముకల ఆరోగ్యానికి కూడా దానిమ్మ చాలా మంచిది. ఆస్టియో ఆర్థరైటిస్తో బాధపడే వారికి అత్యంత రుచికరమైన మందు దానిమ్మ పండు రసం. వయసు పెరిగే కొద్దీ ఏర్పడే ముడతలను కూడా నివారిస్తుంది దానిమ్మ రసం. గొంతు రాగాలకు ఔషధం దానిమ్మ. దానిమ్మ పళ్ళు, పువ్వులు, ఆకులు, వేర్లు అన్నీ ఔషధ గుణాలను కలిగినవై ఉంటాయి. దీని ఆకులకు నూనె రాసుకొని వాపు ఉన్న చోటు కడితే కళ్ళ వాపులు తగ్గుతాయి. ఫ్రెండ్స్, ఇవేనండి దానిమ్మ వల్ల మనకు కలిగే యూజెస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. పండ్లు, పూలు, గింజలు, సుగంధ ద్రవ్యాలు లాంటివి ప్రకృతి మనిషికి ఇచ్చిన అపురూపమైన వరమని చెప్పుకోవాలి. ఆయా సీజన్లో పండే పండ్లను తినడం ఆరోగ్యానికి మంచిదని మనకు తరతరాలుగా తెలుసు. సౌందర్య సాధనంగా ఉపయోగించే పూలు కూడా మనకు ఎంతో మంచి చేస్తాయి. పూలు మంచి వాసననిస్తూ మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. అలాంటి పూల్లో ఒకటి పోర్చులక. మనం గడ్డి గులాబీ అని, నాచు పూలు అని పిలిచే సాధారణమైన మొక్క. ఎలాంటి ల్యాండ్స్కేప్లోనైనా అత్యంత సహజంగా మిడిపోయే అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. దీన్నే మాస్ రోజ్, సన్ రోజ్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇది పూర్తి సూర్యకాంతిలోనే పెరుగుతుంది. అలాగే నాచులాగా త్వరగా సులువుగా వ్యాపిస్తుంది. పోర్చులక శాస్త్రీయ నామం పోర్చులక గ్రాండిఫ్లోరా. అలాగే వలరేసే రకం కూడా ఉంది. గ్రాండిఫ్లోరా ఆకులు సన్నగా సూదుల్లాగా ఉంటే వలరేసే రకం ఆకులు కొంచెం కోలగా ఉంటాయి. వలరేసే రకం ఆకులు సలాడ్లలో వేసుకోవచ్చు. పొద్దున్నే తింటే ఈ ఆకులు కొద్దిగా వగరు రుచితో ఉంటాయి. దీని గింజలు కూడా సలాడ్లు, సూపుల్లో వాడతారు. మనం ఆకుకూరగా వాడే గంగాబాయిల కూరకు ఇది సమీప బంధువు. పోర్చులక అన్ని నేలల్లోనూ పెరిగిన ఇసుక కలిసిన నీరు, నిలువున మట్టి మిశ్రమం దీనికి అనుకూలం. నిస్సారమైన నేలలో కూడా చక్కగా పెరుగుతుంది. ఎంత ఎండనైనా తట్టుకుంటుంది. నీటి ఎద్దడిని తట్టుకోవడంలో కూడా దీనికి ఇదే సాటి. ఒకసారి చిన్న మొక్కనో గింజలో నాటితే దానంతట అదే చుట్టూ వ్యాపిస్తుంది. మందంగా ఉండే దీని ఆకులు నీటిని నిల్వ ఉంచుకుంటాయి కనుక తరచూ నీళ్లు పోయిన అవసరం లేదు. నీళ్లు పోసినప్పుడు కూడా పైన పోస్తే చాలు. ఎందుకంటే దీని వేళ్ళు ఎక్కువ లోతుకు వెళ్ళవు. రాళ్ళ మధ్య కొంచెం మట్టిలో నాటిన చక్కగా పెరిగి అందమైన పూలతో కన్నులు చేస్తుంది. గులాబీ, ఎరుపు, పసుపు, నారింజ, వంగపువ్వు రంగు, మేగడ రంగు, తెలుపు ఇలా పూలు ఎన్నో వర్ణాల్లో విరబూస్తాయి. వాటన్నింటినీ కలిపి నాటితే ఎంత ధనస్సు మీ ముంగిట్లో పరుచుకున్నట్లే కనుగొని చేస్తుంది. పోర్చులక మొక్క 3 నుంచి 4 అంగుళాల ఎత్తులో పెరిగి దాదాపుగా 2 అడుగుల వరకు వ్యాపిస్తుంది. నిజానికి ఇది ఏకవార్షికం. అయితే ఎప్పటికప్పుడు విత్తనాలు పడి వాటంతట అవే మొలిచి పెరుగుతూ బహువార్షికాన్ని తలపిస్తుంది. దీని ఆకులు ముదురు రంగుల్లోనూ, కొమ్ములు కొద్దిగా ఎరుపు కలిసిన పచ్చ రంగుల్లోనూ ఉంటాయి. పగలు విచ్చుకొని రాత్రికి ముడుచుకునే దీని పూలు ఆకారంలో క్యాక్టస్ పూలను పోలి ఉంటాయి. ఈ పూలు ఒంటి రెక్కలతో ఉన్న, ముద్దగా ఉన్న, ఒకే రంగులోనైనా
మిశ్రమ వర్ణాల కలయికతోనైనా వాటికవే సాటి. తాజాగా జరిపిన ఒక పరిశోధనలో తేలింది ఏంటంటే ఈ మొక్క ఆరోగ్యానికి ఎంతో మంచిదంట. ఇందులో ఆయుర్వేద గుళికలతో పాటు అనేక జీవ వైవిధ్య పరిరక్షణ గుణాలు ఉన్నాయి. ఈ ఆకు రసం రక్తస్రావాన్ని అరికట్టుతుంది. త్వరగా గాయాన్ని మానేటట్లు చేసి శక్తి ఉండడం వలన ఈ మొక్కను గాయపాకు అని కూడా అంటారు. ఈ పూలు గునుగు రక్త విరోచనాల్లో అరికడుతుంది. చర్మంపై పొక్కులు గాయాలు పోవడానికి, క్షయవ్యాధి నివారణకు ఉపయోగపడుతుంది. ఈ మొక్క లేత కొమ్మలు, ఆకులు, గింజలు చాలా మంచి ఆహారం. అలాగే నరాల్లో ఉత్తేజాన్ని ఇస్తాయి. పశువులకు మంచి పశుగ్రాసంలో ఉపయోగపడుతుంది. ఇక వీటి గట్టి కాడలతో బుట్టలు, చేపలను కూడా తయారు చేస్తారు. వీటి ఆకులు నోట్లో పక్కులకు ఉపయోగపడతాయి. ఈ మొక్క వేరుతో కషాయం చేసుకొని తాగితే దగ్గు నివారిస్తుంది. దీని రసం ఆయాసం, దగ్గు, జలుబు సమస్యలకు దివ్య ఔషధం. ఇదండి ఈ పూల మొక్క యొక్క విశేషాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.